రేవంత్ సర్కారు 5 ఏళ్లు ఉండేలా లేదు, అంతర్గత కుమ్ములాటలు అవినీతి వల్ల కూలిపోయేలా ఉంది అంటూ లోపల జరిగేటువంటివన్నీ కూడా ఇలా సీటుకే ఎసరు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అండ్ మొత్తానికి ఇలా పదవి కూడా అయిపోయేటట్టుంది, కథం అయిపోయేటట్టుందని ఇక్కడ వార్త. అయితే అది రామచంద్రరావుకి ఏమన్నా మరి కలబడ్డదా లేకపోతే ఎవరన్నా మనం చెప్పినరా, ఇట్లాంటివన్నీ కూడా తెలవాలి కదా. సో అందుకోసం అనమాట అడుగుదాం, ఇక మాట్లాడదాం. 22A పేరిట రియల్ ఎస్టేట్ దోపిడీకి తెగబడ్డారు అంటూ 22A పేరిట రియల్ ఎస్టేట్ దోపిడీకి తెగబడ్డారు. అర్బన్ నక్సల్స్ అల్ట్రా లెఫ్ట్ భావజాలం నుంచి పుట్టిందే జెన్జీ అంటూ ఇక రియంబర్స్మెంట్ బకాయిల కోసం నేటి నుంచి దీక్ష కూడా చేపడతాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పే మాట ఏంటంటే, ఇంకో రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఏవైతే 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా ఎట్టి పరిస్థితులలో విద్యార్థులకు చేరేలాగా, అంటే చాలా సర్టిఫికెట్లు ఇచ్చేలాగా, అంటే కాలేజీలకి ఇన్స్టిట్యూషన్స్ కి ఆ బకాయిలన్నీ కూడా పోయేలాగా మేము ప్రయత్నం చేస్తామని అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో లేలే ఇప్పటి నుంచి అడ్వాన్స్ గా పేమెంట్ చేస్తామంటారు, కానీ గతంలో ఉన్నటువంటి బకాయిల గురించి అయితే మాట్లాడతలేదు. గతంలో ఉన్నటువంటి బకాయిల సంగతి అయితే తీయట్లేదు. ఇగో అంతర్గత కుమ్ములాటలు అవినీతి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం అనుమానాస్పదమేనని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు నిధుల విడుదలను డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నారని ప్రకటించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని, ముఖ్యంగా విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ 5 ఏళ్లు ఉండేలా లేదని చెప్తున్నాడు. అంటే ఇక జాతకం నేర్చుకున్నాడు. ఇలా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీ అందరికీ యాదకు ఉండాలి. ఇలా ఎల్పీ నేత, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఇక చెప్పిందే చెప్పిండు. ఇక 6 నెలలు కూలిపోతుంది, 8 నెలలు కూలిపోతుంది, సంవత్సరాలు కూలిపోతుంది, 2 నెలలు కూలిపోతుంది, 3 ఏళ్ళు కూలిపోతుంది, 3 ఏళ్ళ కాడికి కూడా వచ్చింది. అన్ని చెప్పారు, ఇక అన్నీ అయిపోయినాయి. చివరికి ఇప్పుడు 5 ఏళ్ళు ఉండేలా లేదు అని మాట్లాడారు. మరి గతంలో మాట్లాడినటువంటి మాటలకు ఏమన్నా సమాధానం చెప్తారంటే చెప్పరు. వీళ్ళు వ్యక్తం చేశారు. హైకోర్టు మొట్టికాయలతోనే రేవంత్ ప్రభుత్వం నడిచే పరిస్థితిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల ఆందోళనలు అణచివేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో 10 నుంచి 15% కమిషన్లు ఉంటే నేడు కాంగ్రెస్ పాలనలో ఏకంగా 30% కమిషన్ల సర్కారుగా మారింది. వీళ్ళు నిజంగా ఇలా నమ్మేదే లేదు, అసలు దొంగలను కూడా చెప్పొచ్చు ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళని. ఎందుకంటే గతంలో కూడా కాళేశ్వరం విషయంలో కూడా కేసీఆర్కు ఏటీఎం అయిపోయిందని చెప్పి అలా ఏం జరిగిందో కూడా తెలియకుండా ఉత్తగనే బట్ట కలిసి మీదేసారు. ఇప్పుడు కూడా 30% మనం ఎవరు చెప్పిండా వీళ్ళకి? 8, 10, 12 అనేది మనకు తెలిసినటువంటి శాతాలు. దీన్ని 20 చేసి 25 చేసి 30 చేసి మేమెందుకు తక్కువ తిన్నాం? అప్పుల లెక్క, అప్పులు 3 లక్షల కోట్ల అప్పు అయితే కాదు 5 అని 6 అని 7 అని 8 అని ఎట్లయితే లెక్కలేసిరో ఈడ కూడా 30% చెప్పేస్తే అయిపోయి ఏముంది. 30% అని చెప్పే బదులు కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తలేవా? ఇంటెలిజెన్స్ ఏం చెప్తలేదా? ఎవరి నుంచి ఎక్కడ ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయి, ఎటు నుంచి ఎట్టుపోతున్నాయి, హోంశాఖ ఏం చేస్తూ ఉంది, కేంద్ర హోంశాఖ ఏం పట్టించుకుంటుంది, మరి ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతూ ఉన్నాయి లావాదేవీలు, ఐటీ ఏం చేస్తోంది, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఏం చేస్తోంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఈడీ ఏం చేస్తుంది? ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వింటే ఏదో మేము చెప్పాలి కాబట్టి చెప్పాలి, ప్రతిపక్షాలు కాబట్టి వేసేయాలి. 30 అనే బదులు 50 అంటే అయిపోతుంది. అప్పుడు గిట్టిన అని ఏం చేసిర్రు? ఏమైనా తీసిరా? బయట పెట్టిరా? సిబిఐకి అప్పచెప్తే ఏం చేసిర్రు? కేసీఆర్ని ఎప్పుడు మెడలు బట్టి నూకపోతారని చూస్తున్నారు. కేసీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళంతా, కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా అసలు కేసీఆర్ అరెస్ట్ చేస్తే బాగుండని ఎదురు చూస్తారు. వీళ్ళు చెయ్యరాయ, మరి వాళ్ళు ఏమన్నా ఉన్నదా లేదా తీయమంటే తీయరాయ, అది తీసేదే శాతం అయితే లేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. అందుకే ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో 30% కమిషన్లా మారిందని చెప్పి అంటున్నారంటే 30% కమిషన్లు అయితే మీరు ఏం చేస్తున్నారు? అసలు కేంద్రంలో ప్రభుత్వం మీదే ఉంది, మీ పార్టీ ఉంది, బ్రహ్మాండంగా వాళ్ళని బయట పెట్టి బండకేసి కొట్టచ్చు కదా. అట్లా కాదు, మేము రాష్ట్ర పరిధి వేరే, కేంద్ర పరిధి వేరే, అవి అట్లా తీయేస్తుంది ఇట్లా తీయేస్తుంది అంటే మరి ఎట్లా చెప్పారు నీకు? 30% అని ఎవరు చెప్పారు నీకు? ఎవడొచ్చి సేవలు చెప్పారు నీకు? రియల్ ఎస్టేట్ రంగాన్ని బిల్డర్లను 22A నిబంధనల పేరిట వేధిస్తూ భారీ దోపిడీకి తెగబడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన అయితే రేవంత్ బ్రదర్స్ పాలనని దుయ్యబట్టారు. అయితే భూముల సమస్యపై బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరిట విద్యార్థులకు, నిరుద్యోగులకు తీపి కబుర్లు చెప్పిన రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ వచ్చి విద్యార్థుల సమస్యలపై చాత్రోంకి గూంజ్ చేపట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జెన్జీ వంటి పదజాలాలు అర్బన్ నక్సల్స్, అల్ట్రా లెఫ్ట్ భావజాలాల నుంచి వచ్చినవేనని, దేశంలో ఉన్నది యువ భారత్ మాత్రమేనని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా 25 ఏళ్ల సుపరిపాలన. ఇక్కడ చూడండి, మోదీ పేరు చెప్పుకొని బయటపడు తప్ప, మోదీ పేరు చెప్పుకొని ఇలా కాలం వెళ్ళదీసుడు తప్ప ఇంకోటి తెలియదు వీళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన చేయాల్సినటువంటి ఉద్యమాలను పక్కకు పెట్టి వీళ్ళు ఏది చేసినా ఒక్కరోజు దీక్ష,
రైతుల కోసానికి ఒకరోజు చేస్తారు, యువత కోసానికి ఒకరోజు చేస్తారు, వాళ్ళే ఈ మూసీ అండ్ హైడ్రా బాధితుల కోసం ఒకరోజు చేస్తారు. ఆ తెల్లారు మళ్ళీ పత్తా ఉండరంటే ఉండరు, మళ్ళీ అడగను కూడా అడగరు, ఆ సమస్య కూడా పట్టించుకోరు. రుణమాఫీ కోసానికి వీళ్ళు ఏం చేశారు చెప్పాలనా? ఇలా అంటే బాధ అనిపిస్తుంది చాలా మందికి. రుణమాఫీ కోసానికి మీ పార్టీ ఆఫీస్లో ఒక వార్ రూమ్ పెట్టి లోన్ మాఫీ కాని వాళ్ళ డీటెయిల్స్ను పూర్తిగా తీసుకొని టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అంత డేటాను కలెక్ట్ చేసి ఏం చేసిర్రా అంటే కట్టకట్టి మడత పెట్టి ఆయన ఒక బొంద తీసి పొక్క తీసి అలా పాతి పెట్టేసారు. అంతే గది చేయడానికి వెళ్ళి పెట్టిరా వార్ రూమ్. అప్పుడు ఇది ఇలా కథ. కిషన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండే రుణమాఫీ అందరికీ చేపిస్తాం, ఎవడాడు చేయనోడు చేపించేదాకా కొట్లాడతాం, మీకు ఎందుకు రుణమాఫీ కాదు, బరాబర్ మీకు రుణమాఫీ చేపిస్తాం, మీకు ఎందుకు కాలే వివిధ కారణాలతో, కాకపోతే రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం, తుమ్మల నాగేశ్వరరావును రోడ్డుకి ఈడుస్తామని మాట్లాడారు. ఎక్కడ పోయిందా మీ ఆలోచనలు ఏవి, మీ పని ఏది, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన డేటా ఏది? ప్రభుత్వం చేయలేదు, వాళ్ళు దొంగలు కాబట్టే చేయలేదు, వాళ్ళు చేయలేదు కాబట్టే ప్రజలంతా తిట్టిర్రు. మీరేమన్నారు, మేము చేపిస్తాం, మీకు ఎందుకు ఆ డేటా అంతా మేము పెట్టుకుంటాం. బీఆర్ఎస్ అన్న ఇంకా బీఆర్ఎస్ను కూడా అన్నా నేను. బీఆర్ఎస్ కూడా రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటామని చెప్పింది. వాళ్ళకు కూడా అదే అడిగినా నేను, ట్రైన్లు దొరకలేవా, ఫ్లైట్లు దొరకలేవా, రాహుల్ గాంధీ ఇంటి అడ్రస్ తెలియదా? హరీష్ రావు అన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయించేదాకా నేను డిష్పెట్టా, వాళ్ళకి అయ్యేదాకా నేను పోరాటం చేస్తా, పైగా పోయి రాహుల్ గాంధీని ఇల్లు ముట్టడిస్తా అని చెప్పిండు. అదే మరి ఈడ రాష్ట్రంలో చేశారు, కింద మీదో తిప్పలవాడారు, ఇప్పటికీ మాట్లాడుతారు, ఇంకా మాట్లాడతారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకి హోదా ఉన్నది కాబట్టి, వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి. కానీ వీళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి డేటాని ఎవరికి ఇచ్చారు, ఏం చేసిర్రు, మరి ఎందుకోసం మాఫీ కాలే వాళ్ళందరికీ? ఇగో ఇట్లా మాఫీ కోసానికి తీసుకున్నది ఒకరోజు చేస్తే ఏదైనా సరే ఒక్కరోజు దీక్ష, రెండో రోజు కథం, కనిపించేది లేదు. నేనేమంటా అంటే అది జిల్లాల వారీగా, మండలాల వారీగా కార్యకర్తలతోని ఒక్కసారి గల్లు అనిపిస్తే ప్రభుత్వం ఒక్కసారి ఇట్లా వనకదా? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తలేరా? మొన్న 2 పథకాల కోసానికి రోడ్డు ఎక్కలేదా? అరే అట్లా చేస్తే కనీసం ప్రజలకి నమ్మకం కలుగుతుంది, వీళ్ళు మా కోసం నిలబడ్డారు, మా కోసం కొట్లాడారు అని. ఇది ఏదున్నా కూడా బీజేపీలో ఒక్కరోజు అవుతుంది, అందుకోసమే వీళ్ళు నమ్ముతలేరు. వీళ్ళకి ఏంటంటే అధికారంలోకి వస్తామా రామా చూద్దాం, పోతే పోతుంది, వస్తే వస్తుంది, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, కాబట్టి ఎవరికి వచ్చింది ఏముంది, కష్టం నేను పడాలి, రేపు ఎవడో దింపోతాడు, చెట్టు నేను పెట్టాలి, పండు దింపుకుంటాడు అని ఈ భయంలో ఉన్నారు తప్ప అందరు ఎవడన్నా తినని కానీ పండ్లు అయితే చెట్టు అయితే పెడదాం మొదలనేటోడు లేడు బీజేపీలో. చెట్టు అయితే పెడదాం, ఫలాలు ఎవరన్నా తినని, తర్వాత మన పిల్లలకో మనలకో మన దాంట్లోకో మన అన్నట్టు లేదు, నేను పెడితే మళ్ళీ ఎవడో తినిపోతా నాకెందుకు అన్నట్టు చేసింది. అలాగే ప్రభుత్వం ఒక్కసారి ఇట్లా వనకదా? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తలేరా? మొన్న 2 పథకాల కోసానికి రోడ్డు ఎక్కలేదా? అరే అట్లా చేస్తే కనీసం ప్రజలకి నమ్మకం కలుగుతుంది, వీళ్ళు మా కోసం నిలబడ్డారు, మా కోసం కొట్లాడారు అని. ఇది ఏదున్నా కూడా బీజేపీలో ఒక్కరోజు అవుతుంది, అందుకోసమే వీళ్ళు నమ్ముతలేరు. వీళ్ళకి ఏంటంటే అధికారంలోకి వస్తామా రామా చూద్దాం, పోతే పోతుంది, వస్తే వస్తుంది, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, కాబట్టి ఎవరికి వచ్చింది ఏముంది, కష్టం నేను పడాలి, రేపు ఎవడో దింపోతాడు, చెట్టు నేను పెట్టాలి, పండు దింపుకుంటాడు అని ఈ భయంలో ఉన్నారు తప్ప అందరు ఎవడన్నా తినని కానీ పండ్లు అయితే చెట్టు అయితే పెడదాం మొదలనేటోడు లేడు బీజేపీలో. చెట్టు అయితే పెడదాం, ఫలాలు ఎవరన్నా తినని, తర్వాత మన పిల్లలకో మనలకో మన దాంట్లోకో మన అన్నట్టు లేదు, నేను పెడితే మళ్ళీ ఎవడో తినిపోతా నాకెందుకు అన్నట్టు చేసింది. అలాగే